హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏటీజెడ్ నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో 6th క్లాస్ సైన్స్లోని పదార్థాలను వేరు చేయటం టాపిక్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో నాకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఈ బిట్స్ వచ్చేసి మనకు అయితే ఏపీ గవర్నమెంట్ తెలుగు అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ అనేది ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని ప్రిపేర్ చేసిన బిట్స్ అండి. అలాగే మన ఛానల్లో 10th, 9th, 8th, 7th క్లాస్ సైన్స్లకు సంబంధించి ఆల్ చాప్టర్స్ అనేది ఈ విధంగానే బిట్స్ అనేది కంప్లీట్ చేసి వీడియోస్ అనేది పెట్టడం జరిగింది. ఆ వీడియోస్ గురించి చూడండి, వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, ఒకసారి వెళ్ళి చూడండి. అలాగే ఇంకా ఏ సబ్జెక్ట్ గురించి మీకు ఇలాగా వీడియోస్ కావాలనుకుంటున్నారో కింద కమెంట్లో తెలియజేయండి. నెక్స్ట్ ఆ సబ్జెక్ట్ గురించి వీడియోస్ అనేది పెట్టడం జరుగుతుంది. ధాన్యం నుండి పొట్టును తొలగించే పద్ధతిని డాష్ అంటారు. ధాన్యం నుండి పొట్టును తొలగించే పద్ధతిని డాష్ అంటారు. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి, తూర్పారబెట్టడం. తూర్పారబెట్టడం. బురద నీటి నుండి డాష్ ద్వారా వేరు చేయవచ్చు. బురద నీటి నుండి డాష్ ద్వారా వేరు చేయవచ్చు. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ, వడపోత. ఉప్పు నీటి నుండి ఉప్పును డాష్ ద్వారా వేరు చేయవచ్చు. ఉప్పు నీటి నుండి ఉప్పును డాష్ ద్వారా వేరు చేయవచ్చు. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ, బాష్పీభవనం. మిశ్రమంలో పెద్ద మరియు చిన్న పదార్థాలను వేరు చేయడానికి మనం దేనిని ఉపయోగిస్తారు? మిశ్రమంలో పెద్ద మరియు చిన్న పదార్థాలను వేరు చేయడానికి మనం దేనిని ఉపయోగిస్తారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ, జల్లెడ. ద్రవంలో కరగని పదార్థాన్ని డాష్ ద్వారా వేరు చేయవచ్చు. ద్రవంలో కరగని పదార్థాన్ని డాష్ ద్వారా వేరు చేయవచ్చు. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి, అవక్షేపణ. ఒక మిశ్రమంలో తేలికైన మరియు భారీ పదార్థాలు ఉంటే మనం దేనిని ఉపయోగిస్తాము? ఒక మిశ్రమంలో తేలికైన మరియు భారీ పదార్థాలు ఉంటే మనం దేనిని ఉపయోగిస్తాము? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి, విన్నోయింగ్. టీ ఆకులను టీ నుండి డాష్ ద్వారా వేరు చేస్తారు. టీ ఆకులను టీ నుండి డాష్ ద్వారా వేరు చేస్తారు. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి, వడపోత. ద్రావణంలోని సమ్మేళనాలు డాష్ ద్వారా వేరు చేయబడతాయి. ద్రావణంలోని సమ్మేళనాలు డాష్ ద్వారా వేరు చేయబడతాయి. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి, బాష్పీభవనం. ఇసుక నుండి గులకరాళ్ళు మరియు రాళ్ళను డాష్ ద్వారా తొలగిస్తారు. ఇసుక నుండి గులకరాళ్ళు మరియు రాళ్ళను డాష్ ద్వారా తొలగిస్తారు. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ, జల్లెడ పట్టడం. గాజు కడ్డీని ఉపయోగించి స్పష్టమైన ద్రవాన్ని మరొక పాత్రలోకి బదిలీ చేయడాన్ని డాష్ అంటారు. గాజు కడ్డీని ఉపయోగించి స్పష్టమైన ద్రవాన్ని మరొక పాత్రలోకి బదిలీ చేయడాన్ని డాష్ అంటారు. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి, డీకాంటేషన్. చేతితో పికింగ్ పద్ధతి డాష్లో ప్రభావవంతంగా ఉంటుంది. చేతితో పికింగ్ పద్ధతి డాష్లో ప్రభావవంతంగా ఉంటుంది. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ, ఘన మిశ్రమం. ఘన పదార్థ కణాలను ద్రవంలో స్థిరపరిచే ప్రక్రియను డాష్ అంటారు. ఘన పదార్థ కణాలను ద్రవంలో స్థిరపరిచే ప్రక్రియను డాష్ అంటారు. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి, అవక్షేపణ. పాల నుండి వెన్నను వేరు చేయడానికి ఉపయోగించే పద్ధతి ఏది? పాల నుండి వెన్నను వేరు చేయడానికి ఉపయోగించే పద్ధతి ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ, సెంట్రిఫ్యూగేషన్. పరిమాణం, రంగు మరియు ఆకారం ఆధారంగా పదార్థాలను వేరు చేసే పద్ధతిని డాష్ అంటారు. పరిమాణం, రంగు మరియు ఆకారం ఆధారంగా పదార్థాలను వేరు చేసే పద్ధతిని డాష్ అంటారు. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి, చేతితో తీయడం.
ఇసుకను నీటి నుండి వేరు దేని చేస్తారు? ఇసుకను నీటి నుండి వేరు దేని చేస్తారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి వడపోత. పెరుగు నుండి వెన్నను డాష్ ద్వారా పొందవచ్చు. పెరుగు నుండి వెన్నను డాష్ ద్వారా పొందవచ్చు. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి చిలకరించడం. లుస్సీని డాష్ తయారు చేస్తారు. లుస్సీని డాష్ని వేసేసుకొని తయారు చేస్తారు. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి చర్నింగ్. పండ్ల బుట్ట నుండి కులిన పండ్లను డాష్ ద్వారా వేరు చేయవచ్చు. పండ్ల బుట్ట నుండి కులిన పండ్లను డాష్ ద్వారా వేరు చేయవచ్చు. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ చేతితో తీయడం. కింది వాటిలో దేనిని వడపోత ద్వారా వేరు చేయవచ్చు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి పాలలో మొక్కజొన్న రేకులు. పిండి నుండి ధాన్యాలను డాష్ ద్వారా వేరు చేయవచ్చు. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ జల్లెడ. వివిధ పరిమాణాల కరగని సస్పెండ్ చేయబడిన ఘన పదార్థాలను ద్రవం నుండి వేరు చేయడాన్ని డాష్ అంటారు. వివిధ పరిమాణాల కరగని సస్పెండ్ చేయబడిన ఘన పదార్థాలను ద్రవం నుండి వేరు చేయడాన్ని డాష్ అంటారు. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ వడపోత. పనీర్ను పెరుగు పాల నుండి డాష్ ద్వారా వేరు చేస్తారు. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ వడపోత. జల్లెడ పట్టడానికి ఆధారం ఏర్పరిచే లక్షణం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి పరిమాణంలో తేడా. సార్వత్రిక ద్రావకం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి నీరు. నీటి నుండి మలినాలను డాష్ ద్వారా తొలగించవచ్చు. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ వడపోత. స్లాట్ తయారీలో ఉండే ప్రక్రియ ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి బాష్పీభవనం. డాష్ పద్ధతిని పెద్ద మరియు చిన్న పదార్థాలను వేరు చేయడానికి ఉపయోగిస్తారు. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి జల్లెడ పట్టడం. ద్రవంలో కరగని పదార్థాన్ని డాష్ ద్వారా వేరు చేయవచ్చు. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి అవక్షేపణం. బురద నీటిని బురద నుండి వేరు చేసేది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ వడపోత. కంకరం నుండి ఇసుకను డాష్ ద్వారా వేరు చేస్తారు. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి జల్లెడ పట్టడం. ఉప్పు నీటి నుండి ఉప్పును డాష్ ద్వారా వేరు చేస్తారు. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి బాష్పీభవనం. వెనిగర్ మరియు నూనె ద్వారా వేరు చేయబడతాయి. డాష్ ద్వారా వేరు చేయబడతాయి. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి డీకాంటేషన్. టీ కప్పులో అడుగున రాలుతున్న ఆకులు డాష్కి ఉదాహరణ. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి అవక్షేపణం. బియ్యం మరియు పప్పు ధాన్యాలను శుభ్రం చేయడంలో డాష్ ఉపయోగపడుతుంది.
బియ్యం మరియు పప్పు ధాన్యాలను శుభ్రం చేయడంలో డాష్ ఉపయోగపడుతుంది. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి సెడిమెంటేషన్, డీకారిటేషన్. సెడిమెంటేషన్ లేదా డీకారిటేషన్. బియ్యం నుండి రాళ్ళను డాష్ ద్వారా వేరు చేస్తారు. బియ్యం నుండి రాళ్ళను డాష్ ద్వారా వేరు చేస్తారు. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి చేతితో తీయడం. చేతితో తీయడం. రైతులు ధాన్యాలను పొట్టు నుండి వేరు చేయడానికి డాష్ పద్ధతిని ఉపయోగిస్తారు. రైతులు ధాన్యాలను పొట్టు నుండి వేరు చేయడానికి డాష్ పద్ధతిని ఉపయోగిస్తారు. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ తూర్పారబట్టడం. తూర్పారబట్టడం. డాష్ను పాలు నుండి చిలకరించడం ద్వారా వేరు చేస్తారు. డాష్ను పాలు నుండి జలకరించడం ద్వారా వేరు చేస్తారు. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ వెన్న. వెన్న. గోధుమ నుండి చిన్న కీటకాలను డాష్ ద్వారా తొలగించవచ్చు. గోధుమ నుండి చిన్న కీటకాలను డాష్ ద్వారా తొలగించవచ్చు. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ చేతితో తీయడం. చేతితో తీయడం. వరి విత్తనాలను కాండాల నుండి వేరు చేసే పద్ధతిని డాష్ అంటారు. వరి విత్తనాలను కాండాల నుండి వేరు చేసే పద్ధతిని డాష్ అంటారు. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి నూర్పిడి. నూర్పిడి. తయారు చేసిన టీ నుండి టీ ఆకులను డాష్ ద్వారా వేరు చేస్తారు. తయారు చేసిన టీ నుండి టీ ఆకులను డాష్ ద్వారా వేరు చేస్తారు. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ వడపోత. వడపోత. గోధుమ పిండి నుండి పొట్టును డాష్ ద్వారా వేరు చేస్తారు. గోధుమ పిండి నుండి పొట్టును డాష్ ద్వారా వేరు చేస్తారు. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి జల్లెడ పట్టడం. జల్లెడ పట్టడం. సంతృప్త ద్రావణాన్ని డాష్ ద్వారా అసంతృప్త ద్రావణంగా మార్చవచ్చు. సంతృప్త ద్రావణాన్ని డాష్ ద్వారా అసంతృప్త ద్రావణంగా మార్చవచ్చు. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ వేడి చేయడం. వేడి చేయడం.